నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ముందుగా లోపల పేజీలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటిస్. డిసెంబర్ 5న భారత పర్యటనకు పుతిన్. ఉల్లి రైతు కన్నీళ్లు, ఎంపీలో కిలో ₹2. వచ్చే ఏడాది కల్లా ఏఐతోనే కస్టమర్ సర్వీస్. 26/11 తరహా దాడులకు జైషే కుట్ర అంటూ ఇక్కడ పలు ప్రధాన వార్తలు లోపల పేజీలో చూడొచ్చు. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ఇక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త, తెలంగాణలో కమలం కేల్కతమంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊత కర్రగా మిగిలిన బీజేపీ. జూబ్లీహిల్స్ లో తేట తెల్లమంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. ఢిల్లీలో కాంగ్రెస్ తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తి. ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా కనిపించని ప్రచారం. డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దేవా చేసినా స్పందించని నేతలు. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసీ వ్యవహార శైలి. విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్. నామమాత్రంగా 3.06 కోట్లు పట్టుకున్న అధికార యంత్రాంగం. జూబ్లీహిల్స్ లో బోగస్ ఓట్లు, దొంగ ఓటర్లపైన ఉదాసీన వైఖరి. ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. బీజేపీ చరిత్రలోనే ఇదో విచిత్ర పరిస్థితి అంటోన్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పనంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తహతహ. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ. హైదరాబాద్ మహానగరంలో 3 ఎంపీలు సహా తెలంగాణలో దాదాపు సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ. అట్లాంటి పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు కాడిపడేసింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతోన్న ఉప ఎన్నికలో మాకు సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ ఎందుకు వ్యవహరించింది? ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రధాన అప్రత్యర్థి అయిన కాంగ్రెస్ మీద తెలంగాణలో ఎందుకు పోరాడకుండా వదిలేసింది? పైగా ఉనికిని వదిలేసుకుని మరీ ఊతకర్రగా ఎందుకు మారింది? ఆగర్భ శత్రువుగా అభివర్ణించే మజ్లిస్తో భుజం కలిపిన అధికార కాంగ్రెస్ కు ఎదురు నిలవకుండా ఎందుకు తాను మరో భుజంగా మారిపోయింది? ఇవి లేవనెత్తుతున్నటువంటి పలు ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమాధానం చెప్పేసింది. కాంగ్రెస్ కు జీవగంజి పోసేందుకు కమలం బలవన్మరణానికి సిద్ధమవుతుండడమే రాజకీయ వైచిత్రి అంటూ ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో మునుపు హుజరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు 10ల సంఖ్యలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారంటూ నిత్యం తమ అనుకూల మీడియాలో గగ్గోలు పెట్టారు. ప్రచార సమయంలో రాష్ట్ర నేతలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి బీజేపీ నేతలు వచ్చి నానా హంగామా సృష్టించారు. పూర్తి వార్త 2వ పేజీలో చూడొచ్చు. కమలం కేల్కతమంటూ ఇక్కడ వచ్చిన వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఏడు చూద్దాం. అలాంటిది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార పర్వం వరకు బీజేపీ నేతల హడావుడి ఏమాత్రం కనిపించలేదు. పైగా అధికార కాంగ్రెస్ విచ్చలవిడిగా 100 కోట్లు డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేసినా ఏ ఒక్క బీజేపీ ఎంపీ కూడా నోరు విప్పలేదు. చివరకు బీజేవైఎం నేతల మీద కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు దాడులకు పాల్పడినా, పోలింగ్ బూతులలో దొంగ ఓట్లతో హోరెత్తించినా ఒక్క బీజేపీ రాష్ట్ర నాయకుడు అడ్డుకునే ప్రయత్నం మాట దేవుడెరుగు క్షేత్రస్థాయిలో కూడా కనిపించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కాబట్టి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ ప్రభావం కనిపిస్తుందనేది అందరికీ తెలిసిన సత్యం. అయినా బీజేపీ నుంచి ఒక్క ఫిర్యాదు కూడా పోలేదు. దీన్ని బట్టి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ మాటల్లో చెప్పాలంటే కిషన్ రెడ్డి ఏ పార్టీని గెలిపిస్తున్నావు అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఈ దోబూచులాటలో నేతల వ్యక్తిగత ఎజెండాలు నెరవేరవచ్చు గాని సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్ చేతిలో ఏమిటి కమల విలాపం అని రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెదవి విప్పని కమలనాథులు. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఇతర పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడడం, దొంగ ఓట్లకు యత్నించడం వంటి పరిణామాలపై బీజేపీ గోరంతను కొండంతలు చేస్తుందనేది బహిరంగ రహస్యం. అదో రాజకీయ వ్యూహంగా కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్తారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చివరకు స్వతంత్ర అభ్యర్థులైన అధికార కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందంటూ నోరెత్తారే గాని ఒక్క బీజేపీ నేత కూడా పెదవి విప్పలేదు. ప్రచారం చివరి రోజు కంటే ముందుగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగా నోట్ల కట్టల్ని తరలిస్తోన్న వీడియోలు బయటకొచ్చాయి. బస్తీల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున డబ్బుల్ని పంపిణీ చేసిందనేది బహిరంగ రహస్యం. పోలింగ్ జరుగుతోన్న సమయంలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో కూడా చివరి నిమిషం వరకు చీరలు, డబ్బుల్ని పంచింది.
దీనికి ఆధారంగా అనేక వీడియోలు బయటకొచ్చాయి. షేక్పేటలో మజ్లిస్ పదుల సంఖ్యలో పోలింగ్ బూతులను స్వాధీనం చేసుకుని భారీ ఎత్తున రిగ్గింగ్ చేసినట్టు కొన్ని ఆధారాలు కూడా బయటకొచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తరలించి ఫంక్షన్ హాలులో ఉంచి మరీ దొంగ ఓట్లు వేయించినట్టు ఆధారాలు బయటకొచ్చాయి. కానీ వీటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చివరకు పార్టీ అభ్యర్థి కూడా ఒక్క ఆరోపణ కూడా చేయలేదు. ఎన్నికల కమిషన్ కు ఒక్క ఫిర్యాదు చేయకపోవడం అంటే అధికార కాంగ్రెస్ కు సహకరించడమే కదా. పోలింగ్ మూసిన మరుసటి రోజైనా మాట వరుసకు కాంగ్రెస్ అధికార దుర్వినియోగాన్ని ఎత్తిచూపకపోవడం అంటే కాంగ్రెస్ మజ్లిస్ ద్వయం పోలింగ్స్ రోజున చేసిన పనులను బీజేపీ సమర్థించినట్లే కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ మళ్లీ బీఆర్ఎస్ దే అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఉప ఎన్నికలో 49% ప్రజా మద్దతు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్ పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి. కారుదే గెలుపని ప్రీ పోల్లోనూ తేల్చి చెప్పిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చిన మిషన్ చాణక్య, క్యూమెగా సహా పలు సంస్థలు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడిన, బెదిరింపులకు తెగబడిన జూబ్లీహిల్స్ ఓటర్లు ధర్మం వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ 2 ఏళ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనకు విసుగెత్తిపోయిన నియోజకవర్గ ప్రజలు ఈసారి కారుకే పట్టం కట్టనున్నట్టుగా సర్వేలు వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. పార్టీకి ఎంత మేరకు మెజార్టీ వచ్చిందో ఇక్కడ సర్వే సంస్థలు వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 49%, కాంగ్రెస్ కు 41%, బీజేపీకి 8%, ఇతరులు 2%. ఇక బీఆర్ఎస్ మార్జిన్ 8% అంటూ ఇక్కడ చూడొచ్చు. జూబ్లీహిల్స్ లో 48.49% పోలింగ్. ఈసీ ప్రకటన గతం కన్నా పెరిగింది 1%. ఇక నాగార్జునకు సురేఖ సారీ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. క్షమాపణ చెప్తూ అర్ధరాత్రి వేళ ట్వీట్. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడి. పరువు నష్టం దావాపై నేడు విచారణ నేపథ్యంలో మంత్రి కొండా పశ్చాత్తాపం. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నాగార్జునకు క్షమాపణలు చెప్తూ మంగళవారం అర్ధరాత్రి 12:02 ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు, నాగార్జునకు గాని, ఆయన కుటుంబాన్ని గాని కించపరిచే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. అనిరుద్కు నిరసన సెగ. వడ్ల బోనసుపై ఎమ్మెల్యేను నిలదీసిన సొంత పార్టీ కార్యకర్త. వానాకాలం కొనుగోళ్లు మొదలైన బోనస్ ఏమైందని ప్రశ్న. పంట సీజన్ దాటిన డబ్బులు ఇంకెప్పుడిస్తారని నిలదీత. చాలా మందికి వచ్చిందంటూ దాటవేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. బీసీలకు కోట 25% అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. 42% బీసీ రిజర్వేషన్ కు సర్కారు తోట్లు అంటూ వార్త చూడొచ్చు. 15న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కారు. ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్లను ఒప్పుకునేది లేదు అన్న బీసీ జేఏసీ. ఇక బీసీలకు కోట 25%. పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు ఉందంటూ ఇక్కడ బీసీ సంఘాలు వెల్లడించాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతోంది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తోంది. మొత్తంగా బీసీలను దోకా చేసే దిశగా కాంగ్రెస్ సర్కారు కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్తామనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన 42% కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24 లోపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వివరణ ఇచ్చింది. ఆలోగానే తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అనివార్యత ప్రభుత్వానికి ఏర్పడింది. ఈలోపే ఎన్నికల షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నంబర్ 9ని జారీ చేసింది. 42%తోనే ఎన్నికలకు వెళ్లాలి. ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరిగితే సహించమన్న గంగుల.
ఇక బీసీల ఐక్యతను చీల్చేందుకు కుట్ర, ఐక్యతను విచ్ఛిన్నం చేసే యత్నాల్లో అగ్రవర్ణాలు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వెల్లడి. 42% కోటా కోసం కేయూలో బీసీల ధర్మదీక్ష. కామారెడ్డి నుంచే బీసీల తిరుగుబాటు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ మోసంపై 15న బీసీ ఆక్రోశ సభ. సర్కారుది కాలయాపన అన్న జస్టిస్ ఈశ్వరయ్య. 42% కోటా దక్కేదాకా పోరు అంటూ నేతల వెల్లడి. 56వసారి ఢిల్లీకి రేవంత్. బుధవారం బయలుదేరి వెళ్లిన సీఎం 15 రోజుల్లో ఇది రెండో పర్యటన. ఎకరాల వారీ వేలంలో బకరా ఎవరు అంటే ఇక్కడ మరో విచిత్రమైన వార్త చూడొచ్చు. ఇక 100 కోట్ల భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. హనుమకొండ నడిబొడ్డున ఉన్న 2.27 ఎకరాల ఖరీదైన స్థలాన్ని అగ్గువకు కొట్టేసేందుకు స్కెచ్. గజాల చొప్పున కాకుండా కొత్తగా ఎకరాల్లో వేలం. నాయకుల ఒత్తిడితో కూడా ఆక్షన్ నోటిఫికేషన్. ఫ్లాటు చేసి విక్రయిస్తే సర్కారుకు ఎక్కువ ఆమ్దాని. రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదే పదే చేస్తోన్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్నాయి. వరంగల్లోని అతి ఖరీదైన స్థలాన్ని అడ్డగోలుగా దక్కించుకునేందుకు అధికార పార్టీ పన్నాగాలు పండుతోంది అంటూ ఇక్కడ వార్త కనిపిస్తోంది. మోదీ సర్కారు నిర్వాకం నిరుద్యోగుల పల్లెబాట అంటూ వార్త చూడొచ్చు. నగరాల్లో ఉపాధి లేక గ్రామాల్లో సేద్యానికి సై. తయారీ సేవా రంగాల్లో పెరిగిన నిరుద్యోగిత. ఫోర్బ్స్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడి. మోదీ సర్కారు పాలనలో దేశంలో ఇది పరిస్థితి. మోదీ సర్కారు పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకు తీవ్రమవుతోంది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దొరకని పరిస్థితి. పీహెచ్డీలు చేసిన వారు కూడా ఫ్యూన్ ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. పట్టణాల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మరోవైపు టెక్ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతల ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫోర్బ్స్ ఇండియా తాజా అధ్యయనం కూడా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగితపై ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా, తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది. పట్టణాల్లో ఉపాధి దొరకగా ఉన్నత విద్యావంతులు సైతం పల్లెబాట పడుతున్నారని పేర్కొంది. రేవంత్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ఆర్థిక స్థితి అధోగతి. డేంజర్ జోన్లోకి రాష్ట్రం. ప్రజల కొనుగోలు శక్తి పతనం. చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో డిఫ్లేషన్ నమోదు. అక్టోబర్లో -1.16, 5 నెలల్లో 4వసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇదే అత్యల్పం. కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలో వెల్లడి. సరఫరా ఉన్నప్పటికీ ప్రజల నుంచి డిమాండ్ 0. కొనుగోలు శక్తి పతనం కావడమే కారణమన్న ఆర్థికవేత్తలు. ఇట్లాగే కొనసాగితే మున్ముందు సంక్షోభమేనని హెచ్చరిక. పెరిగిన పోలింగ్ 1%. 2023 ఎన్నికల్లో 47.49%, తాజాగా 48.49% నమోదు. ప్రకటించిన జిల్లా ఎన్నికల విభాగం. ఎన్నిక ఏదైనా తమకేం సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించాడు జూబ్లీహిల్స్ ఓటరు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి అక్కడ 50%కి మించి ఓటింగ్ జరగడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 47.49% మాత్రమే పోలింగ్ నమోదు కాగా, తాజాగా జరిగిన ఉప ఎన్నికలో 48.49% ఓటింగ్ నమోదైంది. అంటే గతంతో పోలిస్తే 1% మాత్రమే పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4.01 మంది ఓటర్లు ఉంటే 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. వీరిలో 99,771 మంది పురుషులే కావడం గమనార్హం. జూబ్లీహిల్స్ ముఖ చిత్రం. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 మంది. అందులో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25. పోలింగ్ మొత్తం 48.49%. ఓటు సద్వినియోగం చేసుకున్న వారు 1,94,691. పురుషులు 99,771 కాగా, మహిళలు 94,855, ఇతరులు 5. మార్చి 18 నుంచి 10 పరీక్షలు. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18వ తేదీనే ముగియనున్నాయి. అదే తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. అయితే పరీక్షల మధ్యలో శ్రీరామనవమి వస్తోంది. మార్చి 26, 27 తేదీల్లో ఏ తేదీన శ్రీరామనవమి సెలవు ఉంటుందన్నది తేలలేదు. ప్రభుత్వం సెలవుల జీవోను విడుదల చేస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. 1-2 రోజుల్లో వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇక 10 ఫీజు చెల్లింపు గడువును పొడిగించండి అన్న టీజీహెచ్ఎంఏ. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మరో 10 రోజులు పొడిగించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ టీజీహెచ్ఎంఏ కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు రాజాబాను చంద్ర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి హేమచంద్రుడు బుధవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఫీజు చెల్లింపు గడువు గురువారంతో ముగియనుంది. అయితే వెబ్సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫీజు చెల్లించలేని పరిస్థితులున్నాయి. దీంతో గడువును 10 రోజుల పాటు పొడిగించాలని వారు కోరారు. ఇక ఉత్తర తెలంగాణ చలికి గజగజ అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. సిర్పూర్ యూలో అత్యల్పంగా 10.2 డిగ్రీలు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికమైంది. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీలుగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం పొగమంచు, చలిగాలులు వీస్తుండగా రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని పేర్కొంది. ఈ నెల సగటున 13 నుంచి 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఇక రాజన్న దర్శనాలు బంద్. భారీ రేకులతో మూసివేసిన రాజన్న ఆలయ ప్రధాన ద్వారం, మెట్ల రహదారి ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక రాజన్న ఆలయం ముందు రోడ్డుపైన మొక్కులు చెల్లించుకుంటోన్న భక్తులు. మంగళవారం అర్ధరాత్రి నిలిపివేత. ప్రచార రథంలో దేవతా మూర్తులు. భీమేశ్వరాలయంలో కోడె మొక్కులు, ఎల్ఈడి స్క్రీన్లకు భక్తుల పూజలు. మేడారం భక్తులకు దర్శనాలపై అస్పష్టత. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోన్న భక్తులు, ఉపాధి కోల్పోతోన్న స్థానిక చిరుద్యోగులు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఆలయ ప్రధాన ద్వారం మూసివేసి పరిసర ప్రాంతాల్లో కంచెలు ఏర్పాటు చేశారు. ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కోడె మొక్కులు, ఆర్జిత సేవలు భీమేశ్వరాలయానికి తరలించామంటూ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారంలో జనవరిలో జరిగే జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. రాజన్న దర్శనం తర్వాతనే మేడారం జాతరకు వెళ్లే ఆనవాయితీ ఉన్నందున సుమారు 1 కోటి మంది భక్తులు రాజన్నను దర్శించుకుంటారు. ఇలాంటి సమయంలో ముందస్తు ప్రకటన చేయకుండా ఆలయం మూసివేతపై భక్తులు మండిపడుతున్నారు. ఇక ప్రచార రథంలో ప్రతిమలు, ఎల్ఈడి స్క్రీన్ కు పూజలు. రాజన్నకు మొక్కులు చెల్లించుకోవాలనుకునే భక్తులు ఇక ప్రధాన ఆలయం ముందున్న రావి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, లక్ష్మీ గణపతి అమ్మవార్ల ప్రతిమల వద్ద మొక్కులు చెల్లించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడికి చేరుకోవడానికి రాజన్న ఆలయ గుడి చెరువు నుంచి జగిత్యాల బస్టాండ్ నుంచి కూడా వచ్చేందుకు భారీ క్యూ లైన్లను నిర్మించారు. అర్చకులకు విధులు కేటాయించడంతో పాటు అక్కడికి చేరుకునే భక్తులకు బొట్టు, తీర్థం, ప్రసాదం అందిస్తున్నారు. ఇక ఎల్ఈడి స్క్రీన్ ద్వారానే రాజన్న గర్భాలయం వద్ద జరుగుతోన్న పూజలు, స్వామివారి చిత్రాలను ప్రదర్శిస్తూ దర్శనాలు కల్పించారు. క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవడం, అక్కడికి చేరుకునే మార్గాలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. రాజన్న భక్తుల తీవ్ర నిరాశ. రాత్రికి రాత్రి ఆలయం మూసివేయడంపై రాజన్న భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. స్వామివారి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వారు బుధవారం పడమటి ద్వారం ప్రధాన రహదారి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్న భక్తులు కూడా తిప్పలు పడ్డారు. తలనీలాలను రావి చెట్టు వద్ద వేద్దామని భావించిన భక్తులు అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో ఆలయ గేట్ల వద్దనే మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులతో ప్రత్యేక బందోబస్తు. రాజన్న ఆలయ ప్రధాన మెట్ల గేటు వద్ద, పడమటి ద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అంటే అంబేద్కర్ విగ్రహం నుంచి ఆలయం వైపు పోలీసులు బారికేర్లను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, పట్టణ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్, చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ సిఐ రవికుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఇక ఉపాధి కరువై అద్దె బరువై. జగిత్యాల జిల్లా ఏకీన్పూర్ గ్రామానికి చెందిన చాడ మానస, రమేష్ దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో రమేష్ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. మానస తల్లి సహకారంతో జీవిస్తోంది. వేములవాడలోని బట్టల దుకాణంలో మానస 5,000 జీతానికి గుమాస్తాగా పనిచేసేది. 5 నెలలుగా రాజన్న ఆలయాన్ని మూసివేస్తామని, ఓసారి తెరిచే ఉంటుందని మరోసారి అధికారులు పొంతనలేని ప్రకటనలు చేయడంతో భక్తుల రాక తగ్గిపోయింది. దీంతో చిరు వ్యాపారులు డీలా పడ్డాయి. మానస పనిచేసే బట్టల షాపులో పని కోల్పోయింది. ఇంటి వద్దనే బీడీలు చుడుతోంది. చాలని కూలితో అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు. దిక్కుతోచని పరిస్థితిలో తల్లి 2 పిల్లలను వెంటబెట్టుకుని మంగళవారం రాత్రి ఇల్లు ఖాళీ చేసి వేములవాడ ఎంపీడీఓ వరండాలో తలదాచుకుంటోంది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తన తల్లి, పిల్లలతో మానస. రాజన్న ఆలయ తూర్పు రావి చెట్టు వద్ద తాత్కాలిక దర్శనాల కోసం
ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని స్వామి అమ్మవార్ల ప్రతిమలు. ఇక ఎల్ఈడి స్క్రీన్ లో దర్శనమిస్తోన్న స్వామివారు, అర్చకుల పూజల దృశ్యాలు. గల్ఫ్ కార్మికులకేది బీమా ధీమా అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకంపై అవగాహన లేని కార్మికులు, తప్పనిసరి చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం. ప్రమాదాలకు గురైనప్పుడు పరిహారం పొందలేని దుస్థితి. కార్మికులకు సరైన అవగాహన కల్పించాలి అన్న గల్ఫ్ సంఘాలు. గల్ఫ్ లో చిక్కుకున్న యువకుడు భారత్ కు రప్పించాలని కేటీఆర్ కు విన్నపం. సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చిన రామన్న.